యేసుక్రీస్తు వారి ప్రశస్తమైన నామంలో మీకు అందరికీ నా వందనాలు తెలియజేస్తున్నాను. ఈ ఆదివారం మనకి సెప్తియాగేసిమా ఆదివారం, అంటే థర్డ్ సండే బిఫోర్ లెంట్, అంటే లెంట్ డేస్కి ముందుగా వచ్చే 3వ ఆదివారం అన్నమాట. అలాగే ఈస్టర్కి ముందుగా వచ్చే 9వ ఆదివారం. సెప్తియాగేసిమా అంటే 70 రోజులు అని అర్థం. ఈస్టర్కి ముందు 70 రోజులు అనమాట. ప్రీ లెంటన్ సీజన్కి ముందు దాన్నే సెప్తియాగేసిమా అని మనం అనడం అనేది జరుగుతుంది. ఈరోజు మనకి ఇవ్వబడిన పాఠాలు పాత నిబంధన ఇర్మియా గ్రంథము 1వ అధ్యాయము 4 నుంచి 10 వచనాలు, పత్రిక పాఠము అపోస్తల కార్యములు 17వ అధ్యాయము 22 నుంచి 34 వచనాలు, మత్తయి శుభవార్త 25వ అధ్యాయము 14 నుంచి 30 వచనాలు మనం ధ్యానించవలసిన అంశాలు. అయితే ముందుగా మనం పాత నిబంధన ఇర్మియా గ్రంథంలో 1వ అధ్యాయం 4వ వచనంలో, యెహోవా వాక్కు నాకు ప్రత్యక్షమై ఎలాగూ సెలవిచ్చెను, గర్భములో నేను నిన్ను రూపింపక మునిపే నిన్నెరిగితిని, నీవు గర్భము నుండి బయలుపడక మునిపే నేను నిన్ను ప్రతిష్ఠించి తిని, జనములకు ప్రవక్తగా నిన్ను నియమించితిని. ఈ వాక్యం అంటే నాకు చాలా ఇష్టమైన వాక్యం అండి. అండ్ దీనికి రిలేటెడ్గా మీకు ఇంకొకటి కూడా చెప్తాను. కీర్తనల గ్రంథంలో ఇక్కడ ఇర్మియా మాట్లాడుతూ ఉన్నాడండి. అంటే యెహోవా వాక్కు ఇర్మియాకి ప్రత్యక్షమై ఏమని సెలవిచ్చిందంట, గర్భంలో నేను నిన్ను రూపింపకబడక మునిపే నేను నిన్ను ఎరిగాను. అంటే నీవు నాకు తెలుసు. ఎలా తెలుసు? మన గర్భంలో పిండముగా ఉన్నప్పుడు, ఇప్పుడంటే టెక్నాలజీ వచ్చింది కాబట్టి ఏదో స్కానింగ్ల ద్వారానో ఇలాగా లోపల ఉన్న బేబీ కండిషన్ అనేది చూస్తున్నారు. మరి పూర్వకాలం అనేది ఎలా తెలుసుకునేవారు? అది ఎవరికి కూడా తెలిసేది కాదు. ఇప్పుడు కూడా మనము ఏ తల్లిదండ్రులు అయినా సరే ఆ పుట్టబోయే బిడ్డ ఏ పోలికలో పుడతాడా అన్న ఆసక్తి చాలామందిలో, అందరిలోనూ ఉంటుంది ఇంచుమించు, చూడాలన్న ఆసక్తి. కానీ అది గర్భంలోంచి బిడ్డ బయటకు వచ్చిన తర్వాతే మనం చూడటం అనేది జరుగుతుంది. కానీ ఇక్కడ దేవుడు అంటే మనల్ని అందరినీ సృష్టించిన దేవుడు కాబట్టి, సృష్టికి ఆది సంభూతుడు కాబట్టి, ఆయన మనం గర్భంలో పడక మునిపే, రూపింపక మునిపే ఆయన మనల్ని ఎరిగాడంట, మనల్ని చూచాడంట. అంత గొప్ప దేవుడు అండి మన దేవుడు. గర్భంలో మనల్ని రూపింపబడక మునిపే మన పట్ల ఆయన ఒక ప్రణాళిక అనేది కలిగి ఉన్నాడు. అంటే మనం ఏ విధంగా జీవించాలి, ఏ విధంగా ఎక్కడ పుట్టాలి, ఏ విధంగా జీవించాలి, ఏ విధంగా నడుచుకోవాలి, ఏ విధంగా మనము ఆయన మార్గాల్లో మనం ప్రచురపరచాలి, ఇవన్నీ కూడా ఆయన ప్రణాళికలో భాగాలేనండి. అలాగే ఇక్కడ ఇర్మియాతో చెప్తున్నాడు, నీవు గర్భము నుండి బయలుపడక మునిపే నేను నిన్ను ప్రతిష్ఠించి తిని. అంటే ఇంకా ఈయన గర్భంలో పడలేదు, పిండముగా ఇంకా రూపుదిద్దుకోలేదు, అప్పుడే అంతకుముందే దేవుడు ప్రణాళిక అనేది ఇర్మియా పట్ల రచించేశాడండి. ఇర్మియా పట్ల కాదండి, ప్రతి ఒక్కరి పట్ల కూడా ఆయన తన ప్రణాళిక అనేది మన తల్లి గర్భంలో పడక మునిపే మన లైఫ్ ప్లానింగ్ అనేది దేవుడు మొత్తం కూడా ఆయనకి తెలుసు. ఆయన ముందే రాసి పెట్టేశాడు మన భవిష్యత్తు అంతా కూడా. అది ఇక్కడ ఏమని మాట్లాడుతూ ఉన్నాడంటే, జనములకు ప్రవక్తగా నేను నిన్ను నియమించాను, గర్భంలో రూపింపబడక మునిపే నీవు నాకు తెలుసు. నేను నిన్ను ఏ విధంగా ఎన్నుకున్నానంటే, జనములకు ప్రవక్తగా నేను నిన్ను ఎన్నుకున్నాను. అంటే కొంతమంది చాలామంది ఏమనుకుంటారంటే, చాలా పెద్ద ఉద్యోగం చేయాలి, లేదంటే విదేశాలు వెళ్ళాలి, చాలా ఫ్యూచర్ పట్ల చాలా ప్లాన్స్ అనేవి కలిగి ఉంటారు చాలామంది. ఒక పాస్టర్ గారి సాక్ష్యం కూడా నేను విన్నాను. ఆయన చాలా వెల్ ఎడ్యుకేటెడ్ అనమాట. చాలా చక్కగా ఎక్కువ డిగ్రీస్ చేసి ఉన్నత విద్యావంతుడైన. అంటే ఆయన సేవకు పిలవబడక మునుపు అనుకున్నాడంట, ఆయన నేను అమెరికా వెళ్ళిపోవాలి, అమెరికాలో చదువుకోవాలి, అమెరికాలో సెటిల్ అయిపోవాలి అని చెప్పి. కానీ ఎంత ప్రయత్నించినప్పటికీ కూడా అక్కడికి వెళ్ళడం అనేది జరగలేదు. ఒక దైవ సేవకుడిగా తన జీవితాన్ని సమర్పించుకోవాల్సి వచ్చింది. ఎందుకంటే దేవుని ప్రణాళిక ఆ విధంగా లేదు. ఒక ప్రవక్తగా ఆయన్ని దేవుడు పిలుచుకోవడం, నియమించుకోవడం అనేది జరిగింది. అలాగే ఇర్మియా ప్రవక్త విషయంలో కూడా అది జరిగింది. ఇక్కడ దావీదుకి రాసిన కీర్తనల గ్రంథం 139లో రాయబడి ఉంటుంది కదా,
నేను ఆకాశమునికి ఎక్కినా నీవు అక్కడ ఉన్నావు, నేను పాతాళంలో ఉన్నా నీవు అక్కడ ఉన్నావు, నేను సముద్ర దిగంతంలో నివసించినా అక్కడ నీ చెయ్యి నాతో ఉంది, నువ్వు నన్ను పట్టుకొని ఉన్నావు అని చెప్పి దావీదు మాట్లాడుతూ ఉంటాడండి దేవుడితో. ఎందుకంటే మనం ఎక్కడికి వెళ్ళినా సరే ఆయన ప్రజెన్స్, ఆయన ఆయన ఆత్మ అనేది మనతో ఉంటుంది. ఆయన ప్రణాళికలో మనము ఉంటాము ఎప్పుడూ కూడా. ఇక్కడ అంటే ఒక ఉదాహరణ నేను మీకు చెప్తాను. ఇక్కడ యోనా గురించి కనుక మనం ఒకసారి ఆలోచించినట్లయితే, యోనాను నీనవే పట్టణానికి వెళ్ళి నువ్వు ఆ పట్టణానికి ఉపద్రవం రాబోతుందని నువ్వు ప్రకటించని చెప్పి దేవుడు అన్నప్పుడు యోనా దేవుని ప్రణాళికకి విరుద్ధంగా తర్షీషు వెళ్ళే ఓడెక్కేస్తాడు. ఓడెక్కినప్పుడు అది అక్కడ దేవుడు భయంకరమైన తుఫాను సృష్టిస్తాడు. ఎందుకంటే అది ఆయన ప్రణాళిక కాదు. నీనవే వెళ్ళాలి, అక్కడ ప్రజలకి యోనా దేవుడు చెప్పిన మాటలు ప్రకటించాలి, వాళ్ళ ఆ పట్టణం అంతా కూడా రక్షింపబడాలని దేవుని ప్రణాళిక. కానీ ఆ ప్రణాళికలోంచి జారిపోవాలని అనుకున్నాడు యోనా, కానీ తన వల్ల అవ్వలేదండి. ఎందుకంటే మన దేవుని ప్లాన్స్ ఏదైతే మన పట్ల ఉన్నాయో అవే జరుగుతాయి తప్ప మన జీవితాల్లో మనం దూరంగా పారిపోదాం అనుకున్నా, ఎక్కడికి వెళ్ళిపోదాం అనుకున్నా, ఆయన ప్రణాళిక, ఆయన ఆత్మ సంరక్షణ నుంచి మనము ఎక్కడికి కూడా తప్పించుకొని పోలేము. ఇక్కడ యోనా కూడా అలాగే ఈ ఉపద్రవం నా వల్లే వచ్చిందేమో, నన్ను తీసుకెళ్ళి సముద్రంలో పడేయండి అని అన్నాడు తప్ప తను ఆలోచించలే. అయ్యో దేవుడు నన్ను నీనవే పట్టణానికి వెళ్ళమన్నాడు కదా, నేను తర్షీషు వెళ్ళిపోతున్నాను కదా, ఒకవేళ నేను దేవుని తట్టు తిరిగి నా పాపాన్ని ఒప్పుకొని మరలా తిరిగి నేను నీనవే పట్టణానికి వెళ్తే నా ప్రాణం రక్షింపబడుతుందేమో అని చెప్పి యోనా ఆలోచించలేదండి. అంటే ప్రాణాన్ని తను వదిలిపెట్టడానికన్నా సిద్ధపడ్డాడు, కానీ దేవుని ప్రణాళికలోంచి తను వెళ్ళిపోవడానికి ఇష్టపడ్డాడు. కానీ దేవుని ప్రణాళిక ఎప్పుడు కూడా తప్పిపోదు. ఆయన ఏది అనుకుంటే అదే జరుగుతుంది. అలాగే ఇక్కడ దేవుడు ఎంత గొప్ప కార్యం చేశాడంటే, యోనాని సముద్రంలో వారు పడవేసినప్పటికీ కూడా ఒక పెద్ద తిమింగలాన్ని దేవుడు యోనా కోసం ఏర్పాటు చేసి 3 రాత్రులు 3 పగళ్ళు యోనా అందులో సురక్షితంగా ఉండటానికి మరలా తిరిగి ఆ పెద్ద మత్స్యం వచ్చి ఒడ్డుని కక్కివేయడానికి యోనాని జీవంతో ఉండగానే ఆ 3 రోజులు కూడా ప్రాణంతోనే ఉంటాడు యోనా. అప్పుడు తన తప్పు తెలుసుకుంటాడు. అప్పుడు మరలా దేవుని ప్రణాళికలోకి వస్తాడు తను. అంటే దేవుని ప్రణాళిక ఏమై ఉందో అది మన పట్ల మనం దేవుడు జరిగించే వరకు కూడా మనం ఈ లోకంలో జీవించవలసిందే. ఆయన ప్రణాళిక తగ్గట్టు మనం నడుచుకోవాల్సిందే. ఇక్కడ ఇదేనండి. ఇక్కడ ఇర్మియా కూడా ఆ విధంగానే ఎలా అంటే తన్ని ఒక ప్రవక్తగా దేవుడు నియమించుకున్నాడు. ఒక యెరూషలేం నివాసులకి, అదే ఇశ్రాయేలు ప్రజలకి, యోధా వారికి, ఇంకా కొంతమంది రాజులకి దేవుని మాటలు అనేవి అప్పుడు ప్రవక్తల ద్వారా దేవుడు తెలియపరిచేవాడండి. అవన్నీ కూడా ప్రకటించడానికి ఇర్మియాని దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు. ఇక్కడ అంటున్నాడు కదా, ఇర్మియా అంటున్నాడు, ఏమంటున్నాడు అంటే, నేను బాలుడని కదా, నాకేమి జ్ఞానం ఉంది, నేను మాట్లాడలేను కదా వాళ్ళతో అంటే, ఇక్కడ దేవుడు ఏమంటున్నాడంటే, నేను బాలుడనని అనవద్దు, నేను నిన్ను పంపువారందరి యొద్దకు నీవు పోవలను, నీకు ఆజ్ఞాపించిన సంగతులన్నీ చెప్పవలను, వారికి భయపడకము, నిన్ను విడిపించుటకు నేను నీకు తోడై ఉన్నాను, ఇదే యెహోవా వాక్కు. వాళ్ళ రాజులైతే ఏంటి, లేదంటే వేరే ప్రజలైతే ఏంటి, బలిష్ఠులైతే ఏంటి, లేదంటే వారు సైనికులైతే ఏంటి, ఏదైతే ఏంటి, నేను నిన్ను పంపిస్తున్నాను, నేను నీ నోట నా మాటలు ఉంచాను, నా జ్ఞానాన్ని నీకు ఇచ్చాను, నువ్వు భయపడకుండా వెళ్ళి నువ్వు ప్రకటించు అని చెప్పేసి అన్నప్పుడు, నిన్ను విడిపించడానికి నేను నీకు తోడై ఉన్నాను, నీకు ఎలాంటి పరిస్థితులు ఎలాంటి ఉపద్రవాలు వచ్చినప్పటికీ కూడా నిన్ను విడిపించడానికి నేను తోడై ఉన్నానని ఇర్మియాతో దేవుడు చెప్పినప్పుడు, ఇర్మియా దేవుని మాటలకి తను లోబడి, తను దేవుడు ఏమైతే ఎక్కడికి వెళ్ళమన్నాడో, ఏ ప్రజలకి ఏ విధంగా ఏ మాటలు తెలియజేయమన్నాడో అవన్నీ కూడా తెలియజేయడం అనేది జరిగిందండి. ఇక్కడ చివరిలో కనుక 10వ వచనం మనం చదివినట్లయితే, పెళ్ళగించుటకును, విరగొట్టుటకును, నశింపచేయుటకును, పడద్రోయుటకును, కట్టుటకును, నాటుటకును నేను ఈ దినమున జనముల మీదను రాజ్యముల మీదను నిన్ను నియమించి ఉన్నాను. ఒక ప్రవక్తని దేవుడు ఏం చేశాడండి, జనముల మీద రాజ్యముల మీద నియమించాడంట. అంటే ఒక రాజ్యాన్ని కట్టడానికి కానీ, పడగొట్టడానికి కానీ, పెళ్ళగించడానికి కానీ, నాటడానికి కానీ, విరగొట్టడానికి కానీ, నశింప చేయడానికి కానీ, ఏదైనా సరే చేయడానికి
జనముల మీద రాజ్యముల మీద కూడా ఒక ప్రవక్తని, ఈ ప్రవక్త అయిన ఇర్మియాని దేవుడు నియమించినట్లుగా మనం ఇక్కడ చూస్తున్నామండి పాత నిబంధన గ్రంథంలో. అలాగే దేవుని ప్రణాళికలో మనం ఎప్పుడే ఉన్నా సరే మనము ఘనహీనం కాదండి, ఘనపరచబడతాం. దేవుని ప్రణాళికలో ఉన్నవారు, దేవుని ఆజ్ఞలకు లోబడిన వారు ఘనహీనులుగా మార్చబడినట్లు, చరిత్రహీనులుగా మార్చబడినట్టు ఎక్కడా కూడా లేదు. ఎవరైతే దేవుని ఆజ్ఞల్లో నడుచుకుంటారో, ఆయన ప్రణాళిక ప్రకారం నడుచుకుంటారో, దేవుడు వాళ్ళని ఉన్నత స్థానాల్లో నిలబెట్టడం అనేది జరిగింది. కానీ ఎలాంటి విపత్కర పరిస్థితులు వచ్చినప్పటికీ కూడా ఆయన ప్రణాళికను ఆయన నెరవేర్చే దేవుడుగా ఉంటా ఉన్నాడండి. ఇది మనము గట్టిగా దృఢంగా మనం నమ్మవలసిన విషయం. తర్వాత అపోస్తల కార్యములకు 17వ అధ్యాయము 22-34 మనం చదివినట్లయితే కనుక అక్కడ పౌలు గారి గురించి వ్రాస్తూ ఉన్నాడండి. పౌలు గారు ఆయన ఏథెన్స్ పట్టణానికి వెళ్ళి అక్కడ ప్రజల జీవన విధానాన్ని గురించి ఆయన గమనించడం అనేది జరిగింది. అంటే ఏథెన్స్ అంటే గ్రీసు రాజధాని ఏథెన్స్. అందులో చాలామంది మేధావులు, తత్వవేత్తలు, విద్యావేత్తలు ఉండేవారు. మనం చదువుకున్నాం కదా, అరిస్టాటిల్, సోక్రటీస్ ఇలాంటి తత్వవేత్తలు అందరూ కూడా ఈ ఏథెన్స్లో పట్టణంలోంచి వచ్చిన వారే. వారు ఎప్పుడు కూడా క్రొత్త విషయాలు తెలుసుకోవాలి, క్రొత్త విషయాలు కనిపెట్టాలి అని వాళ్ళకి చాలా ఇష్టం అంట. ఏదో ఒక క్రొత్త సంగతి చెప్పడం, వినడం మాత్రమే వాళ్ళ కాలాన్ని వాళ్ళు గడపడంలో వాళ్ళు ఇష్టపడేవారంటే ఎక్కువ ఏదో ఒకటి శోధించాలి, ఏదో ఒకటి మనం కనిపెట్టాలి, ఏదో ఒక క్రొత్త విషయం గురించి మనం ఆలోచించాలి అన్నట్లుగా వీరి మనస్తత్వాలు అనేవి ఉండేయండి. వీరు చాలా తెలివైన వారు కూడా. అయితే వీళ్ళలో ఎంత తెలివైన వారు అయినప్పటికీ కూడా పౌలు వీళ్ళలో గమనించింది ఏంటంటే ఒక విషయాన్ని మనము ఇక్కడ మాట్లాడుకోవాలండి. ఏంటంటే అరేయోపగు అనే ఒక అంటే దాన్ని ఈ రోజుల్లో మనం ఏమనొచ్చు అంటే ఒక సభ, ఒక న్యాయ సభ. అది ఒక కొండ పేరు అండి. అరేయోపగు అంటే అది ఒక కొండ పేరు, ఒక న్యాయస్థానం. ఇప్పుడు మన గ్రామాల్లో కానీ పట్టణాల్లో కానీ కొన్ని చిన్న న్యాయస్థానాలు అనేవి ఉంటాయి. గ్రామాల్లో అయితే రచ్చబండలని, పంచాయతీలని ఇలాంటివి జరుగుతూ ఉంటాయి. అలాంటి ఒక సభ అనమాట. అలాంటి ఒక సభలోనికి పౌలుని వీరందరూ కూడా తీసుకొని వచ్చి మాట్లాడమని చెప్తున్నాను. నువ్వే క్రొత్త విషయాల గురించి చెప్తున్నావు కదా, ఏదో దేవుడి గురించి నువ్వు ప్రకటిస్తున్నావు కదా, తర్వాత నువ్వేదో పునరుద్ధానం అంటున్నావు కదా, ఏంటి అసలు నీ సంగతి, ఏం చెప్తున్నావు నువ్వు, ఏం బోధిస్తున్నావు నువ్వు అని చెప్పేసి పౌలుని వీళ్ళందరూ కూడా అడగటం జరుగుతుందనమాట. జరిగితే పౌలు ఏమాత్రమూ కూడా భయపడలేదు. ఎందుకు భయపడాలి? దేవుడు తనకిచ్చిన ప్రణాళిక, దేవుడు తనకిచ్చిన బాధ్యత తను నెరవేర్చాలి. తన ఎట్టి పరిస్థితుల్లో కూడా దేవుడు తనకు తోడై ఉంటాడు. ఎలాంటి పరిస్థితుల్లో కూడా దేవుడు తనకు తోడై ఉంటాడు. ఎలాంటి అవమానం, ఎలాంటి సిగ్గు కలగదు దేవుని నమ్ముకునే వారికి. ఒకవేళ అలాంటి పరిస్థితులు వచ్చినప్పటికీ కూడా అలాంటి పరిస్థితుల నుంచి మనల్ని తప్పించగల సమర్థుడు మన దేవుడు. ఇక్కడ నిలవబడి అంటున్నాడు అనమాట, ఏథెన్స్ వారలారా, మీరు సమస్త విషయములలో అతిదేవతా భక్తి గలవారై ఉన్నట్టు నాకు కనపడుచున్నది. ఈయన గమనించింది ఏంటి? పౌలు గారు కూడా చాలా విద్యావంతుడు, చాలా మేధావి, అన్నీ తెలిసినవాడు, ధర్మశాస్త్రం అంతా కూడా తెలిసినవాడు. అయితే ఈయన అబ్జర్వ్ చేసిన విషయం ఏంటంటే, మీరు అతిదేవతా భక్తి కలవారై అన్నట్లుగా నాకు కనపడుతుంది. గ్రీసు పట్టణస్థులు అందరూ కూడా, వాళ్ళందరూ చాలా బలిష్ఠులు, తెలివైన వారు, అందమైన వారు, తాత్వికవేత్తలు ఉన్నారు వాళ్ళందరిలో కూడా. అయినప్పటికీ ఈ అతిదేవతా భక్తి అంటే దీనివల్ల చాలా నష్టాలు అనేవి కూడా మనము చూస్తున్నామండి. రీసెంట్గా ఒక ఇన్సిడెంట్ కూడా జరిగింది మదనపల్లిలో. ఇద్దరు పిల్లల్ని తల్లిదండ్రులు, వాళ్ళు ఎంతో ఉన్నత విద్యావంతులు, మేధావులు, మరి అయినప్పటికీ కూడా ఎంతో అవివేకత్వంతో, అతిదేవతా భక్తితో వారు వాళ్ళని సొంత కన్నబిడ్డలే చంపివేయడం అనేది జరిగింది. అది చాలా విచారకరమైన విషయం. అంటే ఎంత చదువు ఉన్నప్పటికీ కూడా, ఎంత విజ్ఞానం ఉన్నప్పటికీ కూడా ఈ అతిదేవతా భక్తి ఒక ట్రాన్స్లోకి వెళ్ళిపోవడం అది చాలా ప్రమాదకరమైందండి. అంటే దేవుణ్ణి మనం దేవునిగానే ఆరాధించాలి తప్ప
మన లైఫ్ మనం లీడ్ చేసుకుంటూ ముందు ప్రథమ స్థానం అనేది దేవునికి ఇవ్వాలి. తర్వాత మన లైఫ్, మన బాధ్యతలు, మన దినచర్య ఇవన్నీ కూడా మనం క్రమబద్ధీకరించుకోవాలండి దేవుని సహాయంతో. కానీ వాళ్ళు ఎంత మేధావులైనప్పటికీ వాళ్ళు అతి దేవతా భక్తి కలిగి ఉండటం అనేది పౌలు గారు చూచారు కాబట్టి అది మీలో ఉండకూడదు. అది చాలా తప్పు. మీలో ఏమి ఉండాలి అని చెప్పేసి చెప్తున్నాడంటే దేవుడే అందరికీ కూడా ప్రభు, ఆయనే ఆకాశాన్ని సమస్తాన్ని కూడా సృష్టించాడు. అయితే నేను మీ దేవతా ప్రతిమలను నేను చూసినప్పుడు నాకు ఒక బలిపీఠం అనేది కనపడింది. దాని మీద తెలియబడని దేవునికే అని వ్రాయబడింది. అయితే వీళ్ళు దేవతలు కొలుస్తున్నారు, ఆరాధిస్తున్నారు, కానీ ఏ దేవతో ఏంటో ఏం ఆరాధిస్తున్నారు, ఏ దేవుడు అన్నది వాళ్ళకి అర్థం కాని స్థితిలో ఉన్నారు. ఎంత చదువుకున్న వాళ్ళు, ఎంత తత్వవేత్తలైనప్పటికీ కూడా తెలియబడని దేవునికి అని వ్రాయబడింది. తెలియబడని దేవునికి అని చెప్పి వ్రాసి దాన్నే వాళ్ళు పూజిస్తున్నారంట. అంటే ఎంత అజ్ఞానమో, అవివేకము. ఆ దేవునికి ఒక పేరు లేదు, ఏమీ లేదు. అసలు ఆ దేవుడు ఏ సృష్టికర్తో కాదో తెలియదు, ఏమీ తెలియదు వాళ్ళకి. పౌలు ఇక్కడ ధైర్యంగా చెప్తున్నాడు, మీరు తెలియబడని దేవునికని వ్రాసుకుని దాన్నే మీరు పూజిస్తున్నారు, దాన్నే మీరు భక్తి కలిగి ఉన్నారు. కానీ మీరు ఏదైతే తెలియలేదని అనుకుంటున్నారో ఆ తెలియబడని దేవుణ్ణి ప్రకటించడానికే నేను వచ్చాను. ఆయనే యేసుక్రీస్తు వారు. అంటే ఒక విగ్రహాన్ని కానీ, ఒక రూపాన్ని కానీ, ఒక రాతిని, ఒక బంగారాన్ని, ఒక వెండిని మీరు దేవత్వం పోలి ఉందని విగ్రహాలాగా మీరు చేసుకుని మీరు పూజిస్తున్నారు. కానీ నిజమైన దేవుడు ఆయన ఎలాంటి దేవుడు అంటే మనుష్యుల చేతులతో, అంటే ఏదైనా కొదువి ఉన్నట్టు మనుష్యుల చేతులతో సేవింపబడేవాడు కాడు. అంటే మనుషుల చేతులతో నిర్మించుకుని, ఆయన రూపాన్ని నిర్మించుకుని, ఆయన ఏ రూపంలో ఉంటాడో మనకు తెలియదు, ఆత్మస్వరూపి. మరి ఆయన రూపాన్ని మనం ఎలా చూడగలం? ఆయన అంటే శక్తి స్వరూపుడు కాబట్టి, ఆయన మనల్ని సృష్టించాడు కాబట్టి, మనం గర్భంలో పడకముందే ఆయన మనల్ని చూచాడు. మన పట్ల ఒక ప్రణాళిక అనేది ఆయన కలిగి ఉన్నాడు. కానీ మరి దేవుణ్ణి మీరు ఏ ఉద్దేశంతో ఈ రాతికి కానీ, ఈ వెండికి కానీ, బంగారానికి కానీ మలిచి వాటికి మీరు దేవత్వాన్ని మీరు ఎలాగా ఇస్తారు, ఒక మహిమను ఎలా ఆపాదిస్తారు అని చెప్పి పౌలు ఇక్కడ అడగడం అనేది జరుగుతుందండి. అయితే ఇక్కడ అంటున్నాడు కదా, ఆ అజ్ఞాన కాలములను దేవుడు చూచి చూడనట్టుగా ఉండేను, ఇప్పుడైతే అంతటా అందరూ మారు మనసు పొందవాలని మనుషులకు ఆజ్ఞాపించుచున్నాడు. ఆ అజ్ఞాన కాలములు అంటే పాత నిబంధన కాలంలో, మోషే కాలంలో మరి దూడని వీళ్ళందరూ కూడా బంగారం, వెండి, చెవులు, పోగులు ఇవన్నీ కూడా తీసేసి ఒక దూడ రూపానికి తీసుకొచ్చి వాళ్ళు పూజించడం అనేది జరిగింది. అది ఆ అజ్ఞాన కాలాలని దేవుడు ఏం చేశాడంటే, పోన్లే వీళ్ళకి తెలియదు కదా, వీరు అజ్ఞానంలో ఉన్నారని చూసి చూడనట్టు దేవుడు వదిలివేయడం అనేది జరిగింది. అయితే ఇప్పుడు దేవుడు ఏం కోరుకుంటున్నాడంటే, ప్రతి ఒక్కరు కూడా అంతటా అందరూ, అంటే ఒక్కరు కూడా దీనికి అనర్హులు కాదు, ప్రతి ఒక్కరూ అర్హులే. ఈ జాతి అని కానీ, ఈ మతమని కానీ, ఈ కులమని కానీ ఏ భేదము కూడా దేవునికి లేదు. అంతటా అందరూ మారు మనసు పొందవల్లని ఆయన చూస్తున్నాడు అంటండి. ఆయన ఉద్దేశం అది. ఇక్కడ ప్రవక్తలను పంపించడానికి కానీ, వారు ఏదైనా చేయరాని కార్యాలు, కొన్ని దోష కార్యాలు, కొన్ని చెడు కార్యాలు చేసినప్పుడు ప్రవక్తల ద్వారా దేవుడు వారికి ప్రత్యక్షమై వారితో మాట్లాడి, మీరు వెళ్ళి ఆ ప్రజలకు ఎలా ప్రకటించండి, ఈ విధంగా వారిని జీవించమనండి, ఈ విధంగా వారిని బ్రతకమనండి, వారి చెడు అలవాట్లన్నీ కూడా మానుకోమని చెప్పండి అని దేవుడు ప్రవక్తల ద్వారా తన వాక్కును పంపించేవాడండి. అలాగే ఇక్కడ పౌలు ద్వారా కూడా గ్రీసు దేశస్తులకి, ఏథెన్స్ వారికి కూడా మాట్లాడుతూ ఉన్నాడండి. ఇక్కడ ఏమని మాట్లాడుతూ ఉన్నాడంటే, భూలోకానికి తీర్పు తీర్చబోయేది ఒక దినమున ఆయన నిర్ణయించి ఉన్నాడంట. మృతుల్లో నుండి ఆయనను లేపినందున దీనిని నమ్ముటకు అందరికీ ఆధారము కలుగజేసినాడు. ఎందుకంటే ఒక తీర్పు దినం అనేది ఒకటి వస్తుంది, దానికి మనం అందరము కూడా సిద్ధపడి ఉండాలి. ఇక్కడ పౌలు గారు ఏం బోధిస్తున్నారంటే, యేసును గూర్చి, పునరుద్ధానమును గూర్చి కూడా ప్రకటిస్తున్నారంట. పునరుద్ధానం అంటే నేను మీకు చెప్పాను అంతకుముందు పాఠాల్లో, యేసుక్రీస్తు వారు మరణించి
మూడో దినమున తిరిగి లేవడాన్ని పునరుద్ధానం అని అంటారు. అంటే ఆ పునరుద్ధానం గురించి ఇక్కడ పౌలు ప్రకటిస్తూ ఉన్నాడు అనమాట. ప్రకటించినప్పుడు ఈయన్ని ఏం చేశారంట, కొంతమంది అపహాస్యం చేశారంట. కొంతమంది ఏమంటున్నారంట, దీని గూర్చి నీవు చెప్పినది ఇంకొకసారి చెప్పు, మేము వింటాము అని చెప్పి రిపీటెడ్గా చెప్పించుకున్న వాళ్ళు కూడా ఉన్నారు. అయితే ఇది ఇలా అపహాస్యం చేయడం అనేది పౌలు గారికి నచ్చలేదు. అంటే దేవుణ్ణి అపహాస్యం చేయడం అనేది చాలా తప్పు. ఎందుకంటే దేవుడు వెక్కిరింపబడడు, దేవుడు శక్తి స్వరూపి, మహిమా స్వరూపి. ఆయన్ని మనం అపహాస్యం చేస్తే గనక మనము అపహాస్యాల పాలవుతామండి. అది మనం గ్రహించుకోవాలి. దేవుడు వెక్కిరింపబడడు. ఇక్కడ ఏమని అంటున్నాడంటే, మృతుల పునరుద్ధానమును గూర్చి వారు వినినప్పుడు కొందరు అపహాస్యం చేస్తారండి. ఇక్కడ అపహాస్యకుల గురించి మనం మాట్లాడుకోవాలి. ఎందుకంటే కీర్తనలకు రాసిన గ్రంథం 1వ అధ్యాయంలో ఉంటుంది కదా, దుష్టుల ఆలోచన చొప్పున నడువక, పాపుల మార్గమున నిలువక, అపహాసకులు కూర్చుండు చోటను కూర్చుండక యెహోవా ధర్మశాస్త్రమునందు ఆనందించేవాడు ధన్యుడు. అపహాసకులు ఏం చేస్తారు, ప్రతీది వెటకారంగా తీసుకుంటూ ఉంటారు, అపహాస్యంగా మాట్లాడుతూ ఉంటారు. వాళ్ళకి దేవుని మాటలు కూడా అపహాస్యంగా ఉంటాయి. అలాంటి వారి మధ్యలో మనం కూర్చుని మన టైము, మన సమయం అనేది వృధా చేసుకోకుండా మనము దేవుని సన్నిధిలో, దేవుని వాక్యంతో, దేవుని ప్రార్థనతో మనం గడిపినప్పుడు మన జీవితాలు అనేవి మార్చిపడతాయి. మన జీవితాలకు అది ఒక వన్నె తీసుకొస్తుందండి. ఇక్కడ పౌలు ఏం మాట్లాడాడు, వాళ్ళకి కొంతమంది రిపీటెడ్గా చెప్పించుకుంటున్నారు. అంటే కావాలని మరలా చెప్పు, అవునా మీ దేవుడు పునరుద్ధానం నుంచి లెగుస్తాడా, మృతుల నుంచి లెగుస్తాడా, ఇంకొకసారి చెప్పు అని చెప్పి అలా మాట్లాడతారు. అంటే వీళ్ళందరూ కూడా చదువుకున్న మూర్ఖులు. ఒక రకంగా చెప్పాలంటే వీళ్ళు చదువుకున్నారు, తత్వవేత్తలు అయినప్పటికీ కూడా మూర్ఖత్వం అనేది వీళ్ళలో ఉంది. ఇంకా పౌలు ఏం చేశాడండి, వాళ్ళ మధ్య నుండి కామ్గా వెళ్ళిపోయాడు. అంతేనండి మనం చేయాల్సింది. మూర్ఖులతో వాదించినప్పుడు మన సమయం వృధా అవుతుంది, మన మైండ్ అంతా కొలాప్స్ అయిపోద్ది, మన పనులన్నీ కూడా ఆగిపోతాయి. దానివల్ల మన సమయాన్ని మనం చాలా వృధా చేసుకుంటాం. అలా చేసుకోకుండా ఇప్పుడు బురద ఉందనుకోండి, బురద మీద రాయేస్తే అది తిరిగి మన మీదే పడుతుంది. అలాంటి మూర్ఖులతో మనం వాదించకుండా ఏం చేయాలి, వారి మధ్యలో నుంచి కామ్గా వచ్చేసారు. ఎవరైనా సరే ఇదే మీరు గుర్తుంచుకోండి. అపహాసకుల మధ్య అంటే దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు కదా, యెహోవా ధర్మశాస్త్రమునందు ఆనందించు దివారాత్రము దాన్ని ధ్యానించేవారు ధన్యులు. అపహాసకుల మధ్యలో కూర్చుండకూడదు, మనం అక్కడి నుంచి వెళ్ళిపోవాలి. యేసుక్రీస్తు వారు కూడా ఏం చేశారంటే చాలా సమయాల్లో, చాలా తరుణాల్లో ఆయన శోధించాలని వీళ్ళు శాస్త్రులు పరిశైలు కూడా అనుకున్నప్పుడు ఆయన కూడా కొన్ని విషయాలకి చాలా ఘాటుగా, చక్కగా లేఖనాల ప్రకారం, ధర్మశాస్త్ర ప్రకారం సమాధానం చెప్పడం, దేవుడు ఆయనకి ఇచ్చిన జ్ఞానం ప్రకారం సమాధానం చెప్పడం అనేది జరిగింది. అయితే కొన్ని సందర్భాల్లో ఆయన కూడా విసిగిపోయి మెల్లగా అక్కడి నుంచి వెళ్ళిపోవడం అనేది జరిగింది. మనం కూడా అది ఒకటి అలవాటు చేసుకోవాలండి. ఎవరైనా మనతో మూర్ఖత్వంగా వాదించినప్పుడు, మాట్లాడినప్పుడు అక్కడి నుంచి మెల్లగా వచ్చేయడంలో తప్పేమీ లేదు. ఎందుకంటే ఆ మూర్ఖత్వానికి మనం కూడా ఏవో ఇంకొక 4 మాట్లాడటం, ఇంకా ఆ టాపిక్ అది రైజ్ అయిపోతూ ఉంటుంది. అది పెద్ద రసాభాస కింద తయారవుతుంది. దాన్ని బట్టి తగ్గించుకోవడంలో తప్పేమీ లేదండి. ఇక్కడ అలాగే పౌలు గారు వెళ్ళిపోయారంట. అయితే కొంతమంది అయితే ఆయన్ని హత్తుకొని విశ్వసించారు. ఎవరిని, పౌలు గారిని హత్తుకున్నారు. అంటే ఆయన చేర్చుకున్నారు. ఆయన బోధన అనే వాటికి వారు ఇంప్రెస్ అయ్యారు. వారు చాలా ఆనందపడ్డారు. చాలా చక్కని బోధ చేస్తున్నాడు, నిజదేవుని గురించి చెప్తున్నాడు ఈయన చెప్పే బోధనలు మనకి చాలా హృదయానికి హత్తుకుంటున్నాయి. ఎందుకంటే ఆయన నిజదేవుని గురించి ప్రచురం చేస్తున్నాడు కాబట్టి. ఇప్పటివరకు మనం అసలు తెలియబడిన దేవునికి అని మనం రాసుకుని దాన్నే ఆరాధిస్తున్నాం. కానీ ఈయన నిజమైన దేవుడి గురించి ఈయన ప్రచురం చేస్తున్నాడు కాబట్టి ఈయన్ని మనం హత్తుకుని ఉండాలి, ఈయన విశ్వసించాలి, ఈయన చెప్పే మాటలను విశ్వసించాలి అని చెప్పి వీరు అనుకుంటా ఉన్నారండి. వారిలో కొంతమంది ఇంపార్టెంట్ పర్సన్స్ పేర్లు ఇక్కడ మెన్షన్ చేశాడు. దియోనూసియు, దమరి అని ఒక స్త్రీయు, వీరితో కూడా మరికొందరు ఉండిరి. అంటే ఒక స్త్రీ గురించి కూడా మెన్షన్ చేశారు. స్త్రీల పాత్ర కూడా చాలా ప్రాముఖ్యమైంది. యేసుక్రీస్తు వారి కాలంలోనేమి, మోషే కాలంలోనేమి ప్రవక్తులు అనేవారు చాలామంది స్త్రీలు ఉండటం అనేది జరిగిందండి. వాక్యాన్ని బోధించేవారు, వాక్యాన్ని హత్తుకునేవారు, దేవుని అనుసరించేవారు, దేవుని బోధనలు బోధించేవారు, అనుసరించేవారు వాళ్ళు. అలాగే ఇక్కడ పౌలు కూడా చాలా ధైర్యంగా తను చెప్పాలనుకున్న దాన్ని చెప్పగలిగిన వ్యక్తిగా మనం చూస్తూ ఉన్నాం. ఇంకా 3వదిగా మత్తయి సువార్త
25వ అధ్యాయము 14-30 నుంచి కనుక మనం చదివినట్లయితే, మనకి సమయం లేదు కాబట్టి క్లుప్తంగా నేను ముగిస్తానండి. ఇక్కడ పరలోక రాజ్యం గురించి దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. ఒక మనుష్యుడు వేరే దేశానికి ప్రయాణమై వెళ్ళిపోయేటప్పుడు ఏం చేశాడంటే తన దాసులను పిలిచాడండి. దాసులను పిలిచి, ఒక దాసునికి 5 తలాంతులు, అంటే తలాంతు అంటే ఇంచుమించు 3600 రూపాయలు బైబిల్లో వ్రాయబడిన ప్రకారం, అప్పట్లో దాని వాల్యూ అనమాట. రెండవ దాసునికి 2 తలాంతులు ఇచ్చాడంటండి. మూడవ దాసునికి 1 తలాంతు ఇచ్చాడంట. నేను మరి దూరదేశం ప్రయాణమై వెళ్ళిపోతున్నాను కాబట్టి మీ దగ్గర ఉంచండి ఈ డబ్బు అని చెప్పేసి ఆయన వెళ్ళిపోయాడు, దూరదేశం వెళ్ళిపోయాడు. వెళ్ళిపోయినప్పుడు ఈ 5 తలాంతులు తీసుకున్నవాడు ఏం చేశాడంటే వాటితో వ్యాపారం చేశాడంట. వ్యాపారం చేసి మరీ 5 తలాంతులు సంపాదించాడు. అలాగే 2 తలాంతులు తీసుకున్న వాడు కూడా 2 తలాంతులు సంపాదించాడు. ఆ తర్వాత కొంతకాలానికి యజమానుడు వచ్చాడు. యజమానుడు వచ్చి తను ఇచ్చిన లెక్క చూచుకోవాలి కదా మరి. అప్పుడు ఈ దాసుల్ని కూడా పిలిపించి అతను ఇచ్చిన తలాంతుల గురించి అడిగినప్పుడు 5 తలాంతులు ఇచ్చినవాడు అన్నాడు, అయ్యా నువ్వు ఇచ్చిన 5 తలాంతులు నేను వ్యాపారం చేసి ఇంకొక 5 తలాంతులు నేను సంపాదించాను అని అన్నప్పుడు యజమానుడు చాలా సంతోషపడిపోయి, బడా నమ్మకమైన మంచి దాసుడు నువ్వు, నిన్ను అనేకమైన వాటి మీద నియమిస్తాను, నీవు నా సంతోషంలో నువ్వు పాలు పొందని చెప్పి ఆయనకి చక్కగా మంచి ఆపర్చునిటీ అనేది ఇస్తాడండి యజమాని. తర్వాత 2వ తలాంతులు తీసుకున్న వ్యక్తి కూడా వస్తాడు, నేను కూడా వ్యాపారం చేసి 2 తలాంతులు సంపాదించాను అయ్యా యజమానుడు అని అన్నప్పుడు ఆ యజమానుడు అప్పుడు కూడా చాలా సంతోషించి, నిన్ను కూడా అనేకమైన వాటి మీద నియమిస్తాను, నువ్వు కూడా చాలా నమ్మకంగా ఉన్నావు, నా సంతోషంలో నువ్వు కూడా పాలు పొందని చెప్పడం అనేది జరుగుతుంది. అయితే చివరగా 1 తలాంతు ఇచ్చిన దాసుడు ఏం చేశాడంటండి, వచ్చాడు. ఈయన వచ్చి ఏమంటున్నాడంట, ఈ యజమానుడినే అంటున్నాడండి. ఏమని అంటున్నాడు, అయ్యా నువ్వు విత్తన చోట కోయువాడవు, చల్లని చోట పంట కూర్చుకొని వాడవు. అంటే విత్తనాలు విత్తితేనే అక్కడ పంట అనేది మొలుస్తుంది. అంటే ఈ యజమానుని ఎలా పోలుస్తున్నాడంటే, అక్కడ నువ్వు విత్తనాలు వేయకపోయినా సరే పంట కోస్తావు, పంట వచ్చేయాలి నీకు. అక్కడ విత్తనాలు నువ్వు చల్లపోయినా సరే పంట కూర్చుకునే అంత కఠినాత్ముడు నువ్వు, కాబట్టి నేను నీకు భయపడి వెళ్ళి నీవు ఇచ్చిన తలాంతును భూమిలో పాతిపెట్టాను, ఇదిగో నీ తలాంతు నీకు అని చెప్పి ఆ 1 తలాంతుని ఆ యజమానుడికి ఇచ్చేశాడంటే. ఇచ్చినప్పుడు ఆ యజమానుడు ఏమన్నాడు, అతన్ని చూచి, సోమరివైన చెడ్డదాసుడా. అంటే ఏంటి, ఈయన ఇచ్చింది ఎంత ఇచ్చాడో అంత తిరిగి వెనక్కి ఇచ్చేయడం అనేది జరిగింది. అంటే ఒక సాకు చూపెడుతున్నాడు ఇతను కష్టపడకుండా వ్యాపారం చేయకుండా దాన్ని తీసుకెళ్ళి భూమిలో పాతిపెట్టి ఎలా ఉన్నదాన్ని అలా తీసుకొచ్చి యజమానుడికి అప్పచెప్పేశాడు. అంటే తన సోమరితనానికి ఒక సాగు అనేది చూపించుకుంటున్నాడు అండి. దేవుడికి సోమరిపోతులు అంటే అస్సలు ఇష్టం ఉండదు. తిండిపోతులను సోమరిపోతులు దరిద్రులగుదరని బైబిల్లో రాసింది. అంటే మనం శ్రమ పడినప్పుడు, మనము కష్టపడినప్పుడు ఆ కష్టాన్ని దేవుడు కూడా ఆశీర్వదిస్తాడండి. అప్పుడు 100 1000 మనం ఫలించడానికి అవకాశం ఉంది. ఇక్కడ కూడా అలాగే ఏమంటున్నాడంటే, సోమరివైన చెడ్డదాసుడా, నువ్వు సోమరివి, నీ తోటి దాసులను చూడు, నేను 5 తలాంతులు ఇచ్చాను, మరలా నాకు 5 తలాంతులు, మొత్తం 10 తలాంతులు ఇచ్చాడు ఆయన. అలాగే 2 తలాంతులు ఒక దాసుడికి ఇచ్చాను, మరలా 2 తలాంతులు కలిపి 4 తలాంతులు ఇచ్చాడు నాకు. నీకు 1 తలాంతు ఇచ్చినప్పటికీ కూడా దాన్ని కూడా నువ్వు కనీసం సాహుకారుల దగ్గర ఉంచితే వాళ్ళు వడ్డీ ఇస్తారు కదా, నువ్వు కష్టపడకుండానే ఆ వడ్డీ అయినా నేను తీసుకుంది కదా అని చెప్పి ఆ దాసుడిని కోప్పడి ఆ తలాంతు కూడా అతని యొద్ద నుండి తీసివేసేసి 10 తలాంతులు గలవానికి ఇచ్చాడంటండి యజమానుడు. అంటే చూడండి, అంటే తను చేసిన పని ఏంటంటే యజమానుడు ఇచ్చిన బాధ్యతను సక్రమంగా నిర్వర్తించలేదు. ఇప్పుడు ఒక కుమారుడు ఉన్నాడండి, తండ్రి కొంత డబ్బు ఇచ్చాడు, సపోజ్ ఒక 1000 రూపీస్ ఇచ్చాడు అనుకోండి. దానికి చక్కగా బాధ్యతలు నెరవేర్చి దానికి తగ్గ లెక్క అప్ చెప్పి తను బాధ్యతను కరెక్ట్గా నిర్వర్తించినప్పుడు తండ్రి మరలా ఇంకా అనేకమైన బాధ్యతలు కుమారునికి అప్పచెప్పడం అనేది జరుగుతుంది. ఏంటంటే ఇక్కడ కావాల్సింది నమ్మకత్వం. ఆ నమ్మకత్వాన్ని మనం కాపాడుకోవాలండి. ఇక్కడ ఈ యజమానుడికి ఎంత కోపం వచ్చిందంటే ఆ 10 తలాంతులు గలవానికి ఇచ్చేసాడండి 1 తలాంతు కూడా. ఇక్కడ ఒక చిన్న మాట రాయబడిందండి, నేను చదువుతాను. మత్తయి సువార్త 25:29. కలిగిన ప్రతివానికి ఇయ్యబడును, అతనికి సమృద్ధి కలుగును, లేనివాని యొద్ద నుండి వానికి కలిగినది తీసివేయబడును. అంటే ఏంటి, ఇక్కడ కలిగిన వానికి మరలా
ఇంకా కలుగుతుందంటండి, అతనికి సమృద్ధి కలుగుతుంది. ఎందుకంటే అతను కష్టపడ్డాడు కాబట్టి, తన కష్టాన్ని తను నమ్ముకున్నాడు కాబట్టి. అంటే ఇది ఒక రకంగా ఆత్మల భారాన్ని దేవుడు మనకి ఇచ్చినట్లుగా చెప్పవచ్చండి. కొన్ని ఆత్మలను మనకి దేవుడు ఇచ్చినప్పుడు ఒక సేవకుడిగా మనం వాటిని అవే కాకుండా ఇంకా చాలా మంది ఆత్మలను మనం సంపాదించి దేవుడు ఈ లోకానికి తన మహిమతో వచ్చినప్పుడు ఆ ఆత్మలను మనము దేవునికి లెక్క చెప్పవలసిన వారమై ఉన్నామండి. అది దీని భావము. అంటే పరలోక రాజ్యాన్ని ఒక దేశాంతరము ప్రయాణమైన ఒక మనుషుడితో ఇక్కడ పోలుస్తా ఉన్నాడు. ఒక మనుష్యుడు, ఒక దాసులం అంటే ఇక్కడ పరిచారకులు, పరిచర్య చేసేవాళ్ళు. వీళ్ళ ముగ్గురు సేవకులు కూడా ఆత్మలండి. ఆ ఆత్మల్ని మనం దేవునికి అప్పచెప్పగలిగే వాళ్ళంగా మనం ఉండాలి. అది ప్రతి ఒక్క సేవకుని బాధ్యత, ప్రతి ఒక్క పరిచర్య చేసే వాళ్ళ బాధ్యత అండి అది. ఇక్కడ ఏమంటున్నాడంటే వెదజల్లే అభివృద్ధి పొందేవారు కలరు, తగిన దానికంటే తక్కువ ఇచ్చి లేమికి వచ్చేవారు కలరు. సామెతల గ్రంథంలో రాయబడింది. కొంతమంది చాలా తమ దగ్గర ఉన్న వాటిని, ఆస్తి కానీ ధనము కానీ ఇంక ఏదైనా సరే మంచి వస్తువులు వెదజల్లేస్తారంట. వాళ్ళు వెదజల్లి వాళ్ళు అభివృద్ధి పొందుతారు. ఎందుకంటే దేవుడు మనం చేసిన దానికి ఎన్నో రెట్లు ప్రతిఫలం ఇస్తూ ఉంటాడండి. మనం ₹1 చేస్తే ఆయన మనకు ₹1000 ఇస్తాడు. ఆయన ఇచ్చే ప్రతిఫలం కోసం మనం చేయాలి తప్ప మనుషుల కోసం మనం చేయకూడదండి. మనుషుల కోసం మనం చేయకూడదు. దేవుని కోసమే ఏ కార్యమైనా సరే చేయాలండి మనం. ఇక్కడ ఒకసారి మనం చూస్తే కనుక నేను చిన్న పాయింట్ చెప్పడం మర్చిపోయానండి. ఇక్కడ అడుగుతున్నాడు యజమానుడు, ఏమని అడుగుతున్నాడంటే సోమరివైన చెడ్డదాసుడా, నేను విత్తని చోట కోయవాడను, చల్లని చోట పంట కూర్చుకొని వాడనని నీవు ఎరుగుదువా? నీకు తెలుసా నేను కఠినాత్ముడనని నీకు తెలుసా? అంటే మరి మిగతా ఇద్దరు దాసులు ఎందుకు ఆ యజమానుడు వచ్చేటప్పటికి దాన్ని డబుల్ చేసి ఎందుకు ఇచ్చారు తలాంతుల్ని? అంటే వాళ్ళు కూడా ఈయన దగ్గరే పనిచేశారు కదా. కానీ ఈ దాసుడు ఎందుకు చేయలేకపోయాడంటే కేవలం సోమరితనం అండి. సోమరితనం వల్ల తన ఆత్మల భారం అనేది తను సరిగ్గా దేవునికి అప్పచెప్పలేకపోవడం అనేది మనము ఈ దృష్ట్యాంతము ద్వారా ఒక పరిచర్యను గురించి, ఒక పరిచారకుని గురించి మనం ఆలోచించవచ్చు. అయితే ఇక్కడ అంటున్నాడు, కొంతమంది పైకి చాలా కఠినాత్మంగా కనపడతారు మనుషులు. అమ్మ వాళ్ళని చూడగానే మనకు భయం వేస్తుంది, బాబాయ్ చాలా కఠినంగా ఉన్నారు, ఇలా స్ట్రిక్ట్గా ఉన్నారని చెప్పి అనుకుంటాం. కానీ వాళ్ళ మనసు చాలా మంచిగా ఉంటుందండి. మంచి మనసు కలిగి ఉంటారు వాళ్ళు. అంటే పై రూపాన్ని బట్టి మనం ఒక మనిషిని అంచనా వేసేస్తాం. అలాగే కొంతమంది చాలా సాఫ్ట్గా నెమ్మదిగా అసలు నోట్లోంచి మాట బయటికి రాలినట్లుగా ఉంటారు. చాలా చక్కగా కనపడతారు వాళ్ళు. వాళ్ళని చూడగానే అయ్యి బాబోయ్ చాలా అమాయకులు, చాలా మంచి వాళ్ళు, చాలా మంచి మనసు కలిగి ఉందని చెప్పి అనుకుంటారు. నిజానికి వాళ్ళు చాలా కఠినంగా ఉంటుంది వాళ్ళ హృదయం. అందుకే మనం మనుషులు ఎప్పుడు కూడా పై రూపాన్ని చూస్తారండి. దేవుడు హృదయాన్ని చూస్తాడు, హృదయాంతరంగాలను చూస్తాడు. మన హృదయమే ఆయనకు కావాలి. ఇక్కడ కూడా అంతే, మన ఆత్మలన్నీ ఆయన వచ్చే టైంకి ఆయనకు అప్పగించగలిగి ఉండాలి. ఇక్కడ చివరిలో ఒక మాట అంటున్నాడు కదండి, మరియు పనికిమాలిన ఆ దాసుని వెలుపటి చీకటిలోనికి త్రోసివేయడి, అక్కడ ఏడుపును పండ్లు కొరకటిను ఉండునండి. ఏడుపు పండ్లు కొరకటాయి ఎక్కడ ఉంటాయండి? నరకంలో ఉంటాయి. అంటే ఇక్కడ యజమానుడైన యేసుక్రీస్తు వారు వచ్చినప్పుడు నమ్మకమైన దాసులను ఏం చేస్తాడంటే కలిగి ఉన్నదానికి ఇంకా ఎన్నో రెట్ల ఆశీర్వాదాలు ఇస్తాడు ఆయన. అసలు ఆయన వచ్చేటప్పటికి ఏమీ చేయకుండా, కష్టపడకుండా ఉన్న చోట ఉన్న వాళ్ళకి దేవుడు ఏం చేస్తాడో పనిష్మెంట్ అనేది ఇస్తాడు. అంటే నరకంలో మనం పడద్రోయబడతాము. అక్కడ ఏడుపు, పండ్లు కొరుకుట, చీకటి, వెలుపటి చీకటిలోనికి త్రోసివేయండి. చీకటి ఉంటుందండి అక్కడ, అంటే అంధకార సంబంధమైంది. కాబట్టి మనం ఎప్పుడైనా సరే దేవుని ప్రణాళికలో మనం ఉండాలండి. దేవుడు చెప్పిన బాధ్యతలు అనేవి మనం నెరవేర్చాలి. ఇక్కడ ఒక ఇర్మియా కానీ ఒక పౌలు కానీ చూసినట్లయితే, ఇక్కడ మత్తయి సువార్తలో ఈ ఇద్దరు దాసులు కూడా చూసినట్లయితే, వారి గురించి మనం ఆలోచించినట్లయితే దేవుడు వారికి ఇచ్చిన బాధ్యతలు కానీ వారికి ఇచ్చిన విధులు కానీ మనం సక్రమంగా నిర్వర్తించాలని దేవుడు ఈ వాక్యం ద్వారా మనతో మాట్లాడుతూ ఉన్నాడండి. చివరగా నేను ఒక వచనం చెప్పి ముగిస్తాను. మార్కు సువార్త 13వ అధ్యాయము 10వ వచనం నుంచి ఒకసారి చదువుకుందామండి. ఇది నేను ఎందుకు చదవాల్సి వస్తుందంటే, నేను సేవలోకి వచ్చిన కొత్తలో కొంత భయపడినప్పుడు ఏ విధంగా మాట్లాడాలి, ఏ విధంగా
నేను వాక్యాన్ని బోధించాలి అని నేను భయపడినప్పుడు మా తాతగారు నాకు ఈ రెఫరెన్స్ అనేది చూపించడం జరిగింది. నువ్వేమీ భయపడవసరం లేదు, నువ్వు దేవుని మీద భారం వేసుకుని నువ్వు ప్రార్థన చేసుకుని నువ్వు అక్కడికి వెళ్ళి నిలబడు, దేవుడే నడిపించుకుంటాడు నిన్ను, నీ ద్వారా దేవుడే మాట్లాడతాడు అని చెప్పి ఈ రెఫరెన్స్ అనేది నాకు చూపించడం జరిగింది. దీన్ని బట్టే నేను ఎన్నిసార్లు నేను వాక్యం చెప్పినా సరే దేవుడే మాట్లాడతాడన్న గొప్ప నమ్మకంతో నేను ఎంతవరకు కూడా ప్రతి వాక్యం కూడా బోధించడం అనేది జరిగింది. అలాగే ఇప్పుడు ఈ వచనం చదువుతానండి. మా తాతగారు నాకు చూపించిన వచనం ఇది. సకల జనములకు సువార్త ముందుగా ప్రకటింపబడవలను, వారు మిమ్మును అప్పగించుటకు కొనిపోవునప్పుడు మీరు ఏమి చెప్పుదుమా అని ముందుగా చింతింపకుడి, ఆ గడియలోనే మీకేది ఇయ్యబడునో అదే చెప్పుడి, చెప్పువాడు పరిశుద్ధాత్మయే గాని మీరు కారు. అలా నేను చెప్తున్నానండి. మార్కు సువార్త 13:10-11 వచనాల వరకు. ఎందుకంటే ఇక్కడ మనము వాక్యము చెప్పినప్పుడు మన మీదకి అనేక రకాలైన శోధనలు వస్తాయి. సమాజ మందిరాల్లో కూడా మనకి విమర్శలు వస్తాయంట. ఇక్కడ పైన వచనాల్లో రాయబడి ఉందండి, సభలకు అప్పగిస్తారు, చాలా రకాలైన హింసలు మీరు ఎదుర్కోవాల్సి ఉంటుంది. కానీ వాటన్నిటి నిమిత్తం కూడా మీరు భయపడకుండా కేవలం దేవుణ్ణి ఆశ్రయించుకుని ఒక ఇర్మియా ఏ విధంగా అయితే, ఒక పౌలు ఏ విధంగా అయితే సువార్తను ప్రకటించడానికి ముందుకొచ్చారో, అలాగే ఇక్కడ ఈ దాసులు ఏ విధంగా అయితే యజమానుడు తమకు ఇచ్చిన బాధ్యతల్ని నూరంతలుగా వెయ్యంతలుగా ఎలా అయితే ఫలింపచేసి ఆ యజమానుడికి అప్పచెప్పారో, మనం కూడా మన బాధ్యతల్ని దేవునికి అప్పచెప్పవలసిన వారమై ఉన్నామండి. ఎందుకంటే ఆయన మీద మనం భారం వేసుకున్నప్పుడు చెప్పువాడు పరిశుద్ధాత్మయే కానీ మీరు కారు. అంటే వాక్యం మనం బోధిస్తామన్నప్పుడు పరిశుద్ధాత్మ నడిపింపులోనే మనం వెళ్లాల్సి ఉంటుంది. అంటే ఆయన మీద ఆధారపడి మనం బోధించినప్పుడు ఖచ్చితంగా ఇదివరకు ఉన్న ప్రవక్తలందరూ కూడా మనకు మార్గదర్శకులే. ఆ మార్గంలో నడవడానికి మరి దేవుడిచ్చిన మనకందరికీ కూడా ఇచ్చిన ఆత్మల భారం అనేది మన పై ఉంది కాబట్టి కొన్ని ఆత్మలు అయినా సరే ఆయన వచ్చేటప్పటికి ఆయనకి మనం అప్పచెప్పడానికి ఈ తలాంతులు ఏ విధంగా అయితే వాళ్ళు రెట్టింపు చేసి అప్పచెప్పారు, ఆ విధంగా కొన్ని ఆత్మలైనా సరే మనం దేవుని రాకడలో అప్పగించడానికి దేవుడు తన పరిశుద్ధాత్మను మనందరిపై కూడా కుమ్మరించును గాక. దేవుడి వాక్యం దీవించును గాక. ఆమేన్.